ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. మేము అధికారులు వస్తాము, వచ్చాక బట్టలు పుట్టిస్తాం. బట్టలు పుట్టి ఏం చూస్తారా నాయన? బట్టలు పుట్టిస్తాం, బట్టలు పుట్టి ఏం చేస్తారు, ఏం చూస్తారు? మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుకున్నా మీకు ఎప్పుడు బట్టలు పుట్టాడే పచ్చోడు బట్టలు పుట్టిసి కొడతా. బట్టలతో కొట్టచ్చు కదా, బట్టలు పుట్టిసే కొడతారట. బట్టలు పుట్టి అలవాటు నాకు తెలియదు. ఎన్నిసార్లు ఓడిస్తారా బాబు బట్టలు? నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు. ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ మంచి పని చేస్తాం. ప్రజలు అది చెప్పకుండా ఇటు బట్టలు పుట్టిస్తా, వాడికి అద్దిస్తా, వాడికి ఇద్దిస్తా, అందులో పెడతాడు ఎలా తెచ్చాను వాడి గురించి. మేము అధికారులు వస్తాము, వచ్చాక బట్టలు పుట్టిస్తాం. బట్టలు పుట్టి ఏం చూస్తారా నాయన? బట్టలు పుట్టి ఏం చేస్తారు, ఏం చూస్తారు? మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుకున్నా మీకు ఎప్పుడు బట్టలు పుట్టాడే పచ్చోడు బట్టలు పుట్టిసి కొడతా. బట్టలతో కొట్టచ్చు కదా, బట్టలు పుట్టిసే కొడతారట. బట్టలు పుట్టి అలవాటు నాకు తెలియదు. ఎన్నిసార్లు ఓడిస్తారా బాబు బట్టలు? నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు. ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ మంచి పని చేస్తాం. ప్రజలు అది చెప్పకుండా ఇటు బట్టలు పుట్టిస్తా, వాడికి అద్దిస్తా, వాడికి ఇద్దిస్తా, అందులో పెడతాడు ఎలా తెచ్చాను వాడి గురించి.